తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గన్ పార్క్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ ను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేశారు హరీష్ రావును. అయితే పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్, ఇక ఎర్రాళ్ల శ్రీనివాస్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మనతో ఫోన్ ఇన్ లో అందుబాటులోకి వచ్చారు. హరీష్ రావు గారు నమస్తే. పోలీసులు మిమ్మల్ని తెలంగాణ భవన్ నుంచి అక్కడే అరెస్ట్ చేసి అటు కంచన్బాగ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అసలు దీన్నంతా ఎలా చూస్తారు మీరు? ప్రస్తుతం మేము పోలీస్ వ్యాన్ లో ఉన్నాము. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో మాకు తెలియదు. పోలీస్ వ్యాన్ లో పోలీసులు అరెస్ట్ చేసి నాతో పాటు ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, పలువురు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఈ రోజు రెండు సవాళ్లు విసిన్నారు ప్రభుత్వం. ఒకటేమో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని, అది రుజువు చేయడానికి నేనే 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తాను, నేను రుజువు చేస్తాను, రుజువు చేయకపోతే అక్కడే రాజీనామా చేసి వెళ్తానని జూపల్లి కృష్ణారావు గారు సవాల్ విసిరారు. అదేవిధంగా రెండవది, ఈ టెండర్ల స్కామ్, గురుకుల టెండర్ల స్కామ్ 2,000 కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందని, ఈ అవినీతిని బీఆర్ఎస్ పార్టీ రుజువు చేస్తామని గత కొంతకాలంగా చెప్తూ వస్తూ ఉంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ రోజు ప్రెస్ క్లబ్ లో 12 గంటలకు చర్చకు సిద్ధమని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మిగతా మంత్రులు అందరూ కలిసి, అజారుద్దీన్ గారు మమ్మల్ని ఏమన్నారంటే, లేలే ప్రెస్ క్లబ్ కు రాము, ప్రవీణ్ కుమార్ గారు నేను మీతో మాట్లాడము, హరీష్ రావు వస్తే మాట్లాడతాము, హరీష్ రావును గన్ పార్క్ దగ్గరికి రమ్మనండి అని చెప్పి సవాల్ విసిరారు. ఎగ్జాక్ట్లీ హరీష్ రావు గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. హరీష్ రావు గారు, ఇప్పుడు ఆయన మంత్రి జూపల్లి గన్ పార్క్ దగ్గర ఉన్నాను, మీరు అక్కడికి వస్తారా అని ఇప్పుడు ఆయన అంటున్నటువంటి పరిస్థితి. నేను రావడానికే బయలుదేరినా కదా జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కు వస్తాను, నువ్వు తెలంగాణ భవన్ కు రా, రెడీగా ఉన్నారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో నీకోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు రా, నీ సవాల్ని స్వీకరించి కేటీఆర్ గారు భవన్ లో వెయిట్ చేస్తున్నా, నువ్వు రా. నన్ను గౌరవ అజారుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు పిలిచిండ్రు, నన్ను గర్భపోతున్నా. సరే, మీరే ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సరే, ఇప్పుడు నన్ను ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతుండ్రో రా, జూపల్లి మాట్లాడదాందా. నా ఇవాళ మంత్రులు పొన్నం గారు రండి, ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు మీ పోలీసు వాళ్ళకి చెప్పండి, మీరు ఎక్కడున్నారో చెప్పండి, సెక్రటరియట్ రమ్మంటే వస్తా, అసెంబ్లీకి రమ్మంటే వస్తా, గన్ పార్క్ రమ్మంటే వస్తా. పోలీసులు మీ ప్రభుత్వమే కదా, మీ పోలీసులే కదా, ఆ పోలీస్ వ్యాన్ డ్రైవర్ చెప్పండి, మీ పోలీస్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, హరీష్ రావును మా దగ్గర తీసుకురమ్మని చెప్పండి, నేను వస్తా. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. లేదు నువ్వే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఆడికి రా, అక్కడనే చర్చిద్దాం, పోలీస్ స్టేషన్ వేదికగానే చర్చిద్దాం. హరీష్ రావు గారు అటు ఆయన అంటే మంత్రి జూపల్లి చెప్తుంది ఏంటంటే, ఈ మధ్యలో అంటే హరీష్ రావు అక్కడికి గన్ పార్క్ దగ్గరికి వస్తున్నారని నాకు తెలిసింది, అందుకని ఆయనకి సమాధానం చెప్దామని నేను గన్ పార్క్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ఈ మధ్యలో ఏం జరిగిందనేది నాకు తెలియదు, హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారన్న విషయం నాకు తెలియదు అని మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తాను, నువ్వు సవాల్ ఇస్తావు, రా నువ్వు తెలంగాణ భవన్ కు. నేను గన్ పార్క్ వస్తా అన్నది పొన్నం ప్రభాకర్ గారు పిలిస్తే వస్తున్నా, నీకోసం కాదు కదా. నువ్వు నిన్న 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా, 8 లక్షల కోట్ల అప్పు చేసిందని రుజువు చేస్తా, లేకపోతే అక్కడే రాజీనామా చేస్తాను. చీము నెత్తురుంటే, మనిషివైతే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు పాలమూరు బిడ్డవైతే జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కు రావాలి. లేదంటే బహిరంగంగా బేషరతుగా తప్పు మాట్లాడినని చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి. దీంతో రాష్ట్ర ప్రజలకు ఒక విషయం స్పష్టమైపోయింది, జూపల్లి అబద్ధాలు మాట్లాడిండు, అప్పు 8 లక్షల కోట్లు కాదు, కేటీఆర్ గారు చెప్పింది నిజం, అందుకే తోక ముడిచిండు జూపల్లి కృష్ణారావు, తప్పించుకోవడానికి దారులు ఎత్తుకున్నాడు జూపల్లి కృష్ణారావు అనేటువంటి విషయం ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మీడియా ముఖంగా జూపల్లి కృష్ణారావు గారు ఇంకొక మాట కూడా అంటున్నారు, దట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కేసీఆర్ దగ్గర పిల్లలు, కేసీఆర్ దగ్గరే నేను కూడా పనిచేస్తున్నాను, అయితే నేను 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, కేసీఆరే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మీ మైక్లన్నీ కూడా అక్కడ తీసుకెళ్లి పెట్టండి, మీ మైక్ల ద్వారా కేసీఆర్ని చెప్పమనండి, దట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో 3,50,000 కోట్ల కంటే ఎక్కువ అప్పు చేయలేదు అనేది కేసీఆర్ ద్వారా చెప్పమనండి అనేది జూపల్లి గారు ఇప్పుడు అంటున్నారు గన్ పార్క్ దగ్గర. దానికి మీ సమాధానం? నువ్వు ఎందుకు మాట మారుస్తున్నావు జూపల్లి గారు? నిన్న నువ్వేమన్నావు, తెలంగాణ భవన్ కు వస్తున్నా అని కేటీఆర్ సవాల్ను నువ్వు స్వీకరించినావు, కేటీఆర్ గారు సవాల్ వేసిండ్రు, నువ్వు స్వీకరించినావు. వస్తున్న కేటీఆర్ రేపు 11 గంటలకు అన్నవురా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు భయం అవుతుంది నీకు? లేలే కేసీఆర్ రావాలి అని ఎందుకు తోక ముడిచినావు నువ్వు?
నిన్న మా సవాల్ కేటీఆర్ గారిని స్వీకరించడం 11 గంటలకు భవన్కి వస్తా అన్నావు, రుజువు చేయకపోతే రాజీనామా చేస్తా అన్నావు. మనిషివైతే పౌరుషం ఉంటే మాట మీద ఉండే తత్వం అయితే రా తెలంగాణ భవన్ కు. స్టిల్ కేటీఆర్ ఈజ్ వెయిటింగ్ ఇన్ తెలంగాణ భవన్. కమాన్. లేదంటే తప్పైంది, తప్పు మాట్లాడినా, నేను ఏదో తెలిసి తెలియక మాట్లాడినా అని క్షమాపణ చెప్పు. ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? నిన్న నువ్వు కేటీఆర్ గారితో సవాల్ స్వీకరించినావు, తెలంగాణ భవన్ కు వస్తా కేటీఆర్ ఉండమని అడిగినావు. ఎస్, వీఆర్ వెయిటింగ్ విత్ షాల్ అండ్ బోకే. ఒక మంత్రిగా నిన్ను గౌరవిస్తాం, నువ్వు రా, నీకు బోకే ఇస్తాం, షాల్ కప్తాం, మీడియా సమక్షంలో నీతో చర్చించడానికి మేము తయారుగా ఉన్నాం, రా. కేటీఆర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అదే విధంగా నేను కూడా వస్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు, నేను కూడా వస్తున్నా. మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేసిండు? పోలీసులు అడ్డం పెట్టి ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పటికైనా పోలీస్ వ్యాన్ చెప్పండి, డ్రైవర్ చెప్పండి, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, ఎక్కడి రమ్మంటే అక్కడ రావడానికి నేను రెడీ. ఐఎమ్ రెడీ విత్ డాక్యుమెంట్స్. ఫైనాన్స్ మీద మాట్లాడదామా, గురుకుల టెండర్ల స్కామ్ మీద మాట్లాడదామా, లేదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిన దాని మీద మాట్లాడదామా, పేరిట తెలంగాణ రైతుల్ని మోసం చేసిన దాని మీద మాట్లాడదామా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట మీరు చేసిన మోసాల మీద మాట్లాడదామా, బీసీ డిక్లరేషన్ పేరిట మీరు చేసిన మోసాల మీద మాట్లాడదామా, దేని మీద మాట్లాడదాం చెప్పండి. వీఆర్ రెడీ. మేము వెనుకకు బోము. సెక్రటరియట్ కి రమ్మంటావా, అసెంబ్లీకి రమ్మంటావా, గన్ పార్క్ కి రమ్మంటావా, ప్రెస్ క్లబ్ కి రమ్మంటావా, గాంధీ భవన్ కు రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావో చెప్పు. ఐఎమ్ రెడీ మిస్టర్ జూపల్లి. నువ్వు తోక ముడిచినావు. 11 గంటలకు భవన్ కు వస్తానంటే 10:30కే వచ్చి మేమందరం కూర్చొని ఉన్నాము. నీ 10:30కు నిన్ను స్వాగతం చెప్పడానికి తెలంగాణ భవన్ లో మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మాట్లాడు, ఎందుకు తోక ముడిచినావు, ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేసినావో సమాధానం చెప్పాలి. రైట్. హరీష్ రావు గారు, ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తెలంగాణ భవన్ దగ్గర అదుపులోకి తీసుకుని ఇప్పుడు వెహికల్లో ఉన్నానని అంటున్నారు. పోలీస్ వెహికల్లో ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు అంటున్నారు. దీన్నంతా, ఈ వ్యవహారాన్ని అంతా ప్రభుత్వమే నడిపిస్తుందని మీరు ఆరోపిస్తున్నారా? కావాలనే పోలీసులను అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఆపారని? 100% డైరెక్షన్ రేవంత్ రెడ్డి, యాక్షన్ తెలంగాణ పోలీస్. ఇలా రేవంత్ రెడ్డికి అర్థమైంది వాళ్ళ మంత్రుల దగ్గర చెప్పింది తప్పని, మంత్రుల దగ్గర సబ్జెక్ట్ లేదని, అవినీతి జరిగింది గనక ఇక్కడ 8 లక్షల కోట్ల అప్పు జరగలేదనే విషయం రేవంత్ రెడ్డికి తెలిసి గనక మమ్మల్ని చర్చ జరగకుండా అడ్డుకొని అరెస్ట్ చేసి ఈ చర్చను డైవర్ట్ చేస్తున్నారు. సరే, అధికారం నీ చేతిలో ఉంది, పోలీసులు నీ చేతుల్లో ఉన్నారని అరెస్ట్ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకైతే అర్థమైపోయింది కదా. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు ఇవాళ? అరే, నిజంగా వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నిజంగా అవినీతి జరగకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని తెలంగాణ ప్రజలు ఆలోచించారా? ప్రజలకైతే అర్థమైపోయింది కదా. సత్తా లేదు గనక, సబ్జెక్టు లేదు గనక, అవినీతి జరిగింది గనక మమ్మల్ని అరెస్ట్ చేసినావు నువ్వు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు మాత్రం స్పష్టత వచ్చింది. ఎస్, గురుకుల టెండర్లలో అవినీతి జరిగింది కనుకనే ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేసిండ్రు. ఎస్, 8 లక్షల కోట్ల అప్పు జరగలేదు కనుకనే జూపల్లి గారు మాట మార్చిండ్రు, తోక ముడిచిండ్రు, తెలంగాణ భవన్ కు రాలేదు అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజానికానికి అయితే అర్థమైంది కదా. రైట్. హరీష్ రావు గారు, ఇప్పుడు ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది, మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటుంది, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుందని అంటున్నారు. మరి డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయం బీఆర్ఎస్ డైవర్షన్ తో వదిలేస్తుందా, లేదంటే బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఏంటి ఈ విషయంలో? డెఫినెట్ గా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు వివరిస్తాం. సింపుల్ అండి. ఇవాళ నేను 10 టీవీని కోరుతా ఉన్నా, ఇవాళ ఏ గురుకుల స్కూల్ కన్నా పోండి, మీరు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. గతంలో ఎప్పుడైనా స్కూళ్లు ప్రారంభమైన రోజే నోట్బుక్లు వస్తాయి, బట్టలు వస్తాయి. ఇవాళ వచ్చిన ఏకనన్నా మీరు గుజరాత్ వాళ్ళకు టెండర్లు కట్టబెట్టినరు, ఆ బట్ట ఇంతవరకు రాలే, స్టిచ్చింగ్ కాలే, నోట్బుక్లు రాలే. నెల రోజులైంది నోట్బుక్లు రాకుండా పిల్లలు ఎట్లా చదువుకుంటారండి? ప్లేట్లు రాలే, గ్లాసులు రాలే, కటోరా రాలే, బెడ్లు రాలే, నైట్ డ్రెస్ రాలే, షూస్ రాలే, టై రాలే, నోట్బుక్లు రాలే రాసుకోవడానికి. కనీసం నోట్బుక్లు లేకుండా ఒక నెల రోజులైంది. పిల్లలు ఏం చదువుకోవాలి, ఎట్లా చదువుకుంటారు? 6 లక్షల మంది పిల్లల జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు కదా. మీ పిల్లలైతే ఇట్లే పుస్తకాలు లేకుండా స్కూల్కి పంపుతావా? మీ పిల్లలైతే నోట్బుక్లు లేకుండా స్కూల్కి పంపుతావా? ఇవాళ ఈ పిల్లల భవిష్యత్తును ఎందుకు ఆడుకుంటున్నావు? ఇవాళ నీ అవినీతి కోసం, మీ కమిషన్ల కోసం మీరు గుజరాతీ దళారులకు టెండర్లు కట్టబెట్టినారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ టెండర్లన్నీ కూడా మేము తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ కి ఇచ్చి, చేనేత కార్మికులకు ఇచ్చాం. గతంలో మేము మన లిడ్ క్యాప్ కి ఇచ్చి తెలంగాణ దళితులు ఈ పనులు చేసుకోవాలని చెప్పి మేము ఇచ్చాం. దాదాపు 10,000 మంది కాంట్రాక్టర్లు మేము తయారు చేశాం. మేము ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లు ఇవ్వాలి, టెండర్లు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు వైన్ షాపుల్లో టెండర్లలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించారు. ఆ రోజు ఆరోగ్య మంత్రిగా హెల్త్ డిపార్ట్మెంట్ లో, శానిటేషన్ వర్క్ లో, డైట్ వర్కుల్లో ఎస్సీ ఎస్టీలకు మేము రిజర్వేషన్ కల్పించాము.
ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ₹1 కోటి లోపు ఉండే పనులకు ఎస్సీ ఎస్టీలకు ఈఎండి లేకుండా 10% ఆఫ్ వర్క్స్ మేము రిజర్వ్ చేసి ఆ రోజు రిజర్వేషన్ కల్పించాము. మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్ల డిక్లరేషన్ లో మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు మేము టెండర్లలో రిజర్వేషన్ కల్పిస్తాము, 30% టెండర్లలో ఇస్తామని చెప్పారు. మీరు 30% కాదు కదా, 3% కూడా ఇయ్యలేదు. ఉన్నాయి పొడగొట్టిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన టెండర్ల రిజర్వేషన్లను పొడగొట్టిండ్రు. ఆనాడు మేము లిడ్ క్యాప్ ఇచ్చి 1000 మంది దళిత బిడ్డలు బతికేటట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరు ఆ లిడ్ క్యాప్ తెలంగాణ దళిత బిడ్డలకు ఇవ్వకుండా గుజరాతీ కార్పొరేట్లకు మఫత్లాలకు మీరు టెండర్లు కట్టబెట్టారు. ఇది మీకు మాకున్న తేడా. తెలంగాణ బిడ్డలు బతకాలి, దళితులు పైకి రావాలని మేము ఆలోచించినాం. గుజరాత్ బిడ్డలు మఫత్లాల్ కంపెనీలకు పైకి రావాలి, మీ కమిషన్లు రావాలని మీరు ఆలోచించారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. దట్స్ వాట్ వీ వాంటెడ్ టు టెల్, దట్స్ వాట్ వీ వాంటెడ్ టు షో ఆల్ ద డాక్యుమెంట్స్. రైట్. అయితే హరీష్ రావు గారు ఫైనల్ గా ఒక్క మాటలో ముగించండి. దట్ ఇప్పుడు జూపల్లికి మీరు ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏంటి, చేసేటువంటి సవాల్ ఏంటి, అటు పోలీసుల వ్యాన్ లో నుంచి మీరు చెప్పేటువంటి మాట ఏంటి? జూపల్లి గారు, నేను ఇప్పుడు కూడా చర్చకు సిద్ధం. నువ్వు మమ్మల్ని పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేసి తప్పించుకుందాం అనుకున్నావు. నన్ను ఏ పోలీస్ స్టేషన్ తీసుకపోతే నువ్వు దమ్ముంటే ఆ పోలీస్ స్టేషన్ కు రా. పోలీస్ స్టేషన్ వేదికగా జూపల్లితో నేను చర్చకు సిద్ధం. మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో. నీకు భయం అయితే పోలీసులు ఉంటారు కదా, ఎట్లా నీదే గవర్నమెంట్ కదా. నీ పోలీసుల సమక్షంలో నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చర్చకు సిద్ధంగా ఉన్నాం. కమాన్, కమ్ టు ద పోలీస్ స్టేషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రావు గారు ఫర్ యువర్ రెస్పాన్స్.